గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంకింగ్ ఇంగ్లీష్ అండ్ జీకే. ఇవాళ హిందూ ఎడిటోరియల్ ఆర్టికల్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే గ్రామర్ పాయింట్స్ని ఎలా వెతకాలి అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ అయితే నేను టోటల్గా అయితే చెప్పడం లేదు. అందులో ఉన్న ఒక పారా తీసుకొని అందులో గ్రామర్ పాయింట్స్ చెప్తాను అండ్ ఆల్సో వెకాబులరీ చెప్పని ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం ఆర్టికల్ ఎలా చదవాలనేసి. లాస్ట్ ఇన్ క్లారిఫికేషన్స్ ఆన్ మోడీ ఎల్ఐసి స్టేట్మెంట్ అనే ఆర్టికల్ తీసుకున్నాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కమెంట్స్ టు an all-party meet on Friday, claiming that there had neither been any intrusion by China nor was any intruder present, expectedly caused a political storm. సో ఫస్ట్ సెంటెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సబ్జెక్ట్ ఎక్కడుందంటే కమెంట్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. మరి వెర్బ్ ఎక్కడుంది? టు అండ్ ఆల్ పార్టీ మీట్ ఆన్ ఫ్రైడే, ఇక్కడ కామాతో ఎండ్ చేశాడు కాబట్టి ఈ సెంటెన్స్ అనేది మనకు సంబంధించింది కాదు, ఇక్కడ నుంచి ఇక్కడిది కాదు. సో కమెంట్స్కి సబ్జెక్ట్ అయితే కాస్డ్ అనేది వెర్బ్ అవుతుంది. అక్కడి సెంటెన్స్ని ఇక్కడ ఏం చేస్తున్నాడు? మోదీ కమెంట్స్ ఎక్స్పెక్టెడ్లీ కాస్డ్ ఏ పొలిటికల్ స్టార్మ్. మోదీ ఏమైతే కమెంట్స్ చేశాడో దాని ఎలాంటి కాజ్ ఎలా వచ్చిందంటే పొలిటికల్ స్టార్మ్ అయింది. ఇక్కడ వెర్బ్ ఏం యాక్షన్ చేసింది, ఎలా కాజ్ అయింది అంటే ఆ సబ్జెక్ట్ కమెంట్స్ ఏమైతే చేశాడో అది యాక్షన్ చూపించాలి కాబట్టి వెర్బ్ అంటే యాక్షన్ కాబట్టి ఆ కమెంట్స్కి కాజ్ ఎలా ఉందంటే పొలిటికల్ స్టార్మ్ చూపించింది అని చెప్పారు. పొలిటికల్ స్టార్మ్, ఈ స్టార్మ్ అంటే నౌన్, పొలిటికల్ అనేది ఏమవుతుందంటే అడ్జెక్టివ్, పొలిటికల్ అడ్జెక్టివ్. కాస్డ్ వెర్బ్ అయితే ఎక్స్పెక్టెడ్లీ అడ్వర్బ్ అయింది. అడ్వర్బ్ అంటే ఎలా కాజ్ అయిందంటే ఎక్స్పెక్టెడ్లీ కాస్డ్ అంటే క్వాలిటీని తయారు చేసింది, దాన్ని ఇంకొంచెం ప్రేరేపించింది అన్నమాట వెర్బ్ని. సో మోదీ కమెంట్స్కి ఏమైతే వ్యాఖ్యలు చేశాడో దాన్ని స్టార్మ్ కలిగించాయని చెప్పాడు. ఇన్ బిట్వీన్, ఈ మధ్యలో ఉండే సెంటెన్స్ని మనం వదిలేసాం కదా, అక్కడ ఏం జరిగిందో చూద్దాం. క్లెయిమింగ్ దేర్ అనేది స్టార్ట్ చేశాడు కాబట్టి దేర్ మనకి ఏం చెప్తుందంటే ఇన్వర్షన్ చెప్తుంది. ఇన్వర్షన్ అంటే వెర్బ్ ఫాలోస్ సబ్జెక్ట్. దేర్ సబ్జెక్ట్ ఎక్కడుంది? హ్యాడ్ నెయిదర్ బీన్ ఎనీ ఇంట్రూషన్ బై చైనా. ఎనీ ఇంట్రూషన్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్ అవుతుంది. వెర్బ్ ఎక్కడుందంటే వెర్బ్ ప్రిసీడింగ్లో ఉంటుంది. హ్యాడ్ అనేది వెర్బ్ అవుతుంది. సో దేర్ అని యూజ్ చేశాడు కాబట్టి మనకి ఇన్వర్షన్ రావాలి కాబట్టి సబ్జెక్ట్కి ముందు వెర్బ్ వచ్చింది. హ్యాడ్ నెయిదర్ బీన్ ఎనీ ఇంట్రూషన్ బై చైనా. నెయిదర్ యూజ్ చేశాం కాబట్టి నార్ యూజ్ చేయాలి. ఓకే, నెయిదర్ ఫాలోస్ నార్. నెయిదర్ నార్ వాస్ ఎనీ ఇంట్రూడర్ ప్రెజెంట్. ఇక్కడ మళ్ళీ నార్ అనే దాన్ని యూజ్ చేసాం కాబట్టి నార్ కూడా మనకి ఏమవుతుందంటే ఇన్వర్షన్ అవుతుంది. ఇన్వర్షన్ తీసుకోవాలా అంటే వెర్బ్ ఫాలోస్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ వచ్చేసి ఎనీ ఇంట్రూడర్, ఇక్కడ సబ్జెక్ట్ ఎనీ ఇంట్రూడర్, దానికి ముందు వెర్బ్ ఎక్కడుందంటే వాస్. సో మొత్తానికి ఈ స్టేట్మెంట్ ఏం చెప్తా ఉంది అని చూసుకున్నట్లయితే క్లెయిమింగ్ దేర్ హ్యాడ్ నెయిదర్ బీన్ ఎనీ ఇంట్రూషన్ బై చైనా, అక్కడ ఎటువంటి ఇంట్రూషన్ జరగలేదు అని చెప్తున్నాడు. ఇంట్రూషన్ అనేది నౌన్, SION నౌన్ కాబట్టి ఇంట్రూషన్ అంటే ఎన్క్రోచ్మెంట్ అంటే ఆక్రమించుకోవడం అని ఉంది. సో చైనా వాళ్ళు మన భారత భూభాగాన్ని ఇంకా ఆక్రమించుకోలేదు, చిన్నదిగా ఎటువంటిది ఆక్రమించుకోలేదు అని చెప్పాడు. నార్ వాస్ ఎనీ ఇంట్రూడర్ ప్రెజెంట్. ఇంట్రూడర్ అంటే చొరబాటుదారులు, ఇన్వైడర్స్ లోపలికి వచ్చేస్తారు. అంటే ఇంట్రూడర్ అంటే ఒక ప్లేస్కి రాకూడదు అనే రిస్ట్రిక్షన్స్ ఉంటే ఆ ప్లేస్కి రావడం అనమాట. మన భూభాగ సరిహద్దులు ఉంటాయి కదండి, టెర్రరిస్టులు ఏం చేస్తారు? ఇంట్రూడర్స్ అవుతారు అనమాట. చొచ్చుకొచ్చి మన భూభాగంలో చొచ్చుకొచ్చి ఇక్కడ ఏం చేస్తారు?
కాల్పులు జరుపుతారు. సో వాళ్ళని ఇంట్రూడర్స్ అంటాం. అలాగే చైనా వాళ్ళని మన ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇదంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అని చెప్పి అనుకుంటున్నాం కదా, వాళ్ళని ఇంట్రూడర్స్ అంటున్నాం. కానీ ఇక్కడ మోదీ ఏం చెప్తున్నాడు, ఒక పిఎం అయ్యింది, ఆయన కమెంట్స్ ఎలా ఉన్నాయంటే చైనా వాళ్ళు ఎవరు ఇంట్రడక్షన్ జరగలేదు, అంటే మన ల్యాండ్ని ఆక్రమించుకోలేదు, అలాగే ఎవరు రాలేదు అని చెప్పాడు. అంటే రాలేదు అంటే ఇలా చెప్పినందువల్ల ఏం జరిగింది, పొలిటికల్ స్టామ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అని డౌట్స్ ఏమొచ్చినాయి ఇక్కడికి. ఎవరు రాలేదు అంటే మన ఇండియన్స్ వెళ్ళారా ఆ పక్కకి, గొడవ ఎందుకు జరిగింది, మనం వెళ్ళడం వల్ల జరిగిందా అనే డౌట్స్ని రైజ్ చేయడం వల్ల ఈ స్టామిక్ ఎక్కువైంది. సో ఇది ఫస్ట్లో ఉండే సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ వాస్ ద వైలెన్స్ on the night of June 15th that claimed 20 Indian soldiers triggered by China erecting structures on India's side of LAC in the Galwan Valley. Chinese troops still remain present on the Indian territory elsewhere in Ladakh, including on the northern bank of Pyongyang Lake. సో ఇక్కడ నుంచి ఇది సెకండ్ సెంటెన్స్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, తిరిగి నాట్ ఓన్లీకి వచ్చింది. మనకి ఇన్వర్షన్ ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతుందంటే దేర్, తర్వాత నార్, తర్వాత నాట్ ఓన్లీ. ఈ మూడింటిలోనూ మనకి ఇన్వర్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్వర్షన్ అయినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది, వెర్బ్ ఫాలోస్ సబ్జెక్ట్. సో వాస్ అనేది వెర్బ్, ఏది ఫాలో అయింది, సబ్జెక్ట్. ఈ ద వైలెన్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అయింది. తర్వాత ఆన్ యూజ్ చేశాడు. ఆన్ ఎందుకు యూజ్ చేశాడు, ఆన్ ద నైట్ ఆఫ్ June 15th. June 15th డేస్కి ముందు తెలియజేయడానికి ఏముంది రావాలి అంటే ఆన్ రావాలి. సో ఆన్ June 15th అని చెప్పడానికి ఇక్కడ ప్రిపోజిషన్ ఆన్ యూజ్ చేశాడు. ఆన్ ద నైట్ ఆఫ్ June 15th ఆ రాత్రి ఏం జరిగిందంటే, నాట్ ఓన్లీ వాస్ ద వైలెన్స్ ఆన్ ద నైట్ ఆఫ్ June 15th, ఆ రోజు మాత్రమే కాదు జరగడం, that claimed 20 Indian soldiers triggered by China erecting structures. ఎరెక్టింగ్ అంటే ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ అని అర్థం. అంటే టెంట్లు వేసుకుంటారు కదండి, అక్కడ మన భూ సరిహద్దుల్లో వాళ్ళు టెంట్లు వేయడం కానీ లేకపోతే వాళ్ళు బిల్డింగ్ నిర్మించడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఏం జరిగిందంటే ట్రిగర్డ్ ఇండియన్ సోల్జర్స్ని ట్రిగ్గర్ చేసింది, వాళ్ళని ప్రేరేపించింది. ఎందుకు ట్రిగ్గర్డ్ అంటే ఏదైనా ఒక దాన్ని సిచ్యువేషన్ని చూసి ప్రేరేపణ అవడం అనమాట. ఇప్పుడు వాళ్ళు వచ్చి సరిహద్దుల్లో టెంట్లు వేస్తారు, గుడారాలు వేస్తే మన భారతీయ జవాన్లు ఎందుకు కోరుకుంటారు. సో వాళ్ళకి ఆవేశంతో ఇంకేం చేశారంటే ఈ 20 ఇండియన్ సోల్జర్స్ వచ్చేసి దాడి దిగారు. ఇలా చేయడం వల్ల ఆన్ ఇండియన్ సైడ్ ఆఫ్ LAC ఎక్కడ జరిగిందంటే ఆన్ ఇన్ ద సైడ్ ఆఫ్ LAC ఎక్కడ జరిగింది, ఇన్ ద గాల్వన్ వ్యాలీ. మనకి ప్లేసెస్ గురించి చెప్పాలి అంటే బిగ్ ప్లేస్ అయితే ఇన్, అదే పలానా ప్లేస్లో ఉన్నాను అని చెప్పడానికి అట్ యూస్ చేస్తాం. సో ఎక్కడ జరిగింది ఇక్కడ, ఇన్ ది గాల్వన్ వ్యాలీ అక్కడ జరిగింది. Chinese troops still remain present on Indian territory elsewhere in Ladakh, including on the northern bank of Pyongyang Lake. అంటే లద్దాఖ్లో ఎల్స్వేర్ చైనీస్ ట్రూప్స్ ఇంకా ఎక్కడ ఒక చోట అక్కడ కనిపిస్తున్నారన్నమాట, ఇంక్లూడింగ్ ప్యాంగ్యాంగ్ లేక్. ఈ ప్యాంగ్యాంగ్ లేక్ దగ్గర కూడా నార్థన్ బ్యాంక్ దగ్గర కూడా కనిపిస్తున్నారు. మొత్తం కలిపితే అక్కడక్కడ ఇంకా చైనీస్ ట్రూప్స్ ఇంకా ఇండియన్ టెరిటరీలోనే present అయింది, స్టిల్ రిమైన్ present ఆన్ ఇండియన్ టెరిటరీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆఫ్టర్ ద ప్రాబ్లమ్స్ విత్ హిస్ రిమార్క్స్ were highlighted by the opposition, the Prime Minister office was moved to issue as much needed clarification on Saturday, stating the PM was only referring to the situation in the Galwan Valley as a consequence of the bravery of our armed forces that foiled a Chinese transgression. సో ఇక్కడ మనకి వెకాబులరీ పాయింట్స్ ఏమున్నాయంటే ట్రాన్స్గ్రెషన్,
మరియు ఇంకా ఫాయిల్, ఈ రెండు కనిపించాయి. సో ట్రాన్స్గ్రెషన్ అంటే వయలేట్ చేయడం, వైలేషన్, ఒక లాకి అగెనెస్ట్గా ఉండడం. ఏమైనా ఒక ఒప్పందం కుదుర్చుకుంటే దానికి అగెనెస్ట్గా ఉండడం, దాన్ని ఉల్లంఘించడం, దాన్ని ట్రాన్స్గ్రెషన్ అంటారు. ఫాయిల్ అంటే స్పాయిల్ చేశారనేసి, ఏమైతే వాళ్ళు ప్లాన్ చేశారో దాన్ని ప్రివెంట్ చేశారు, దాన్ని అడ్డుకున్నారు, అలాంటి దాన్ని ఫాయిల్ అంటాం. రెఫరింగ్ని టు అనేది రెఫర్ ఏది ఫాలో చేస్తుందంటే టూని ఫాలో చేస్తుంది. ఇక్కడ మనకి తెలిసిన పాయింట్లో ఇప్పుడు ఈ మూడు కనిపించాయి. ఇంకొకసారి చూద్దాం. ఆఫ్టర్ ద ప్రాబ్లమ్స్ విత్ హిస్ రిమార్క్స్ ఇది సబ్జెక్ట్. హిస్ అంటే ఏంది? ఇక్కడ పొసెసివ్ నౌన్. అంటే ఇక్కడ మోదీ కదా పిఎం, ఆయన చేసిన వ్యాఖ్యలు. పిఎంస్ రిమార్క్స్ అంటే ఆయన ఏమైతే వ్యాఖ్యలు చేశారో అది. కమెంట్స్ చేశారు కాబట్టి ఆ కమెంట్స్కి ఇక్కడ ప్రాబ్లమ్స్. ఆఫ్టర్ ద ప్రాబ్లమ్స్ సబ్జెక్ట్ అయితే వేర్ అనేది వెర్బ్ అయింది. ఆఫ్టర్ ద ప్రాబ్లమ్స్ విత్ హిస్ రిమార్క్స్ వేర్ హైలైటెడ్ బై ది అపోజిషన్. అపోజిషన్ ఏం చేసింది? మోదీ ఏమైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని అపోజ్ చేసింది అనమాట, దాన్ని హైలైట్ చేసింది. మీరు ఇలా చేయడం మంచిది కాదు, ఆ వాక్యాలు అనేది మంచిది కాదు అని చెప్తుంది. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటే పిఎంఓ వాస్ మూవ్డ్, ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఏం చేసింది ఇక్కడ? వాస్ ప్లస్ V3 మూవ్డ్ టు ఇష్యూ ఏ మచ్ నీడెడ్ క్లారిఫికేషన్ ఆన్ సాటర్డే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సాటర్డే ముందు మనకేం కావాలా? ప్రిపోజిషన్ ఆన్ రావాలి. ఓకే, పిఎంఓ ఆఫీస్ మూవ్ టు ఇష్యూ ఏ మచ్ నీడెడ్ క్లారిఫికేషన్ ఆన్ సాటర్డే. అపోజిషన్ ఏం కోరిందంటే పిఎంఓ ఆఫీస్ని మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి, ఏం చెప్పారు దాని మీద క్లారిఫికేషన్, ఏం చేస్తారో క్లారిఫికేషన్ ఇవ్వండి అని అడుగుతుంది. స్టేటింగ్ ద పిఎం వాస్ ఓన్లీ రెఫరింగ్ టు ద సిచ్యువేషన్ ఇన్ ద గాల్వన్ వ్యాలీ. మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం గాల్వన్ వ్యాలీ గురించి మాత్రమే ఉంది, సిచ్యువేషన్ ఇన్ ద గాల్వన్ వ్యాలీ గురించి మాత్రమే ఈయన రెఫర్ చేశాడు. సో యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద బ్రేవరీ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దట్ ఫాయిల్డ్ చైనీస్ ట్రాన్స్గ్రెషన్. చైనీస్ ఏమైతే వైలేట్ చేసిందో, ఆక్రమించుకోవాలని అనుకుంటా ఉందో, దాన్ని మన సోల్జర్స్ అనేది ఆ ప్లాన్ని స్పాయిల్ చేశారనమాట. అంటే ఇక్కడ ఫాయిల్ చేశారు అని చెప్తున్నారు. ఈవెన్ ఇఫ్ ఇన్ ద పిఎంఓ అట్రిబ్యూటెడ్ ద పొలిటికల్ స్టామ్ ఏ మిస్చీవియస్ ఇంటర్ప్రిటేషన్. ఈవెన్ అయినప్పటికీ కూడా, ఈవెన్ ఇఫ్ కూడా పిఎంఓ ఏం చెప్తా ఉంది అంటే అట్రిబ్యూటెడ్ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇది వెర్బ్. ద పిఎంఓ వచ్చి సబ్జెక్ట్. పిఎంఓ ద పొలిటికల్ స్టామ్ టు ఏ మిస్చీవియస్ ఇంటర్ప్రిటేషన్, ఒక బ్యాడ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చారనమాట. మిస్చీవియస్ అనేది అడ్జెక్టివ్. SION వచ్చేసి అడ్జెక్టివ్ అయితే TION అనేది నౌన్. ఒక బ్యాడ్ ఒపీనియన్, ఇంటర్ప్రిటేషన్ అంటే ఒపీనియన్, ఒక బ్యాడ్ ఒపీనియన్ని ఇప్పుడు పొలిటికల్లో ఆయన చేకూర్చారనమాట. ఇట్ ఈస్ మోర్ దాన్ క్లియర్ దట్ పిఎం డిడ్ నాట్ చూస్ హిస్ వర్డ్స్ కేర్ఫుల్లీ. ముందు కంటే చెప్తా ఉంది. ఇట్ అనేది సబ్జెక్ట్, ఇట్ ఈజ్ అనేది వెర్బ్. కంపారిటివ్ డిగ్రీలా చెప్తున్నారు. మోర్ దాన్ క్లియర్, దాన్ యూజ్ చేసాం కాబట్టి మోర్, కంపారిటివ్ డిగ్రీ వాడాం. మోర్ దాన్ క్లియర్, బాగా క్లియర్గా చెప్పచ్చు. పిఎం డిడ్ నాట్ చూస్ హిస్ వర్డ్స్ కేర్ఫుల్లీ. హిస్ వర్డ్స్ ఇక్కడ సబ్జెక్ట్, ఇదైతే వెర్బ్. వెర్బ్కి ఇక్కడ చూస్ని ఇక్కడ వెర్బ్ అనుకుంటే అడ్వర్బ్గా కేర్ఫుల్లీ, ఇది అడ్వర్బ్, ఇది వెర్బ్, ఇది సబ్జెక్ట్. పిఎం డిడ్ నాట్ చూస్ హిస్ వర్డ్స్ కేర్ఫుల్లీ, తను ఏమైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని కేర్ఫుల్గా చేయలేదు అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఒక ప్యాసేజ్లో ఎలా వెతుక్కుంటున్నామో అర్థమవుతుంది కదా. ప్రజెంట్ ఉన్న ఏమైనా వెకాబులరీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎండోర్సింగ్ అంటే దాన్ని సపోర్ట్ చేయడం, అంటే ఆయన ఏమైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని సపోర్ట్ చేయడం. రీఇటరేటింగ్, తిరిగి చెప్పడం, మళ్ళీ చెప్పడం అనమాట. రీఇటరేషన్, మళ్ళీ చెప్పడం. సో రీఇటరేటింగ్.
అది గుర్తుపెట్టుకోండి. ఎరెక్టెడ్ స్ట్రక్చర్స్, ఏమైతే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారో ఆ స్ట్రక్చర్స్ని అక్రాస్ ద లైన్, ఆ లైన్ గుండా అని ఉంది. నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ ఒక ప్యాసేజ్ తీసుకొని మనం ట్రై చేసాం. ఇప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ మనం కొద్దిగా గ్రామర్ పాయింట్స్ని ఇంప్రూవ్ చేసుకుందాం, ఆర్టికల్ని చదువుకుందాం. మనకి